హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో క్రిస్పీగా సూపర్ టేస్టీగా తయారు చేసుకునే ఇన్స్టెంట్ స్నాక్ రెసిపీ గురించి తెలుసుకుందాము. అదేంటంటే ఎంతో రుచికరంగా ఉండే పెసర పునుగులండి. చాలా చాలా బాగుంటాయి. మనము చాలా తక్కువ టైంలో ఈ పునుగుల్ని తయారు చేసుకొని తినచ్చు. ఇందులోకి ఉల్లికారం కూడా చూపిస్తున్నాను, ఇన్స్టెంట్గా తయారు చేసుకునేది. ఈ రెండింటి కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా అయితే నేను ఇక్కడ 200 గ్రాముల పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి 1 గంట పాటు నానబెట్టాను. గంట తర్వాత ఈ పెసరపప్పుని ఒక స్ట్రైనర్లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా కిందికి దిగిపోతుంది. తర్వాత ఈ పెసరపప్పుని ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాము. ఈ పెసరపప్పుతో పాటు 1 ఇంచు అల్లం ముక్క, 2 పచ్చిమిర్చిని కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా కూడా మనం నీళ్ళు అనేది వేయకూడదండి. నీళ్ళు వేసారంటే కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా అయిపోయి దోశ వేసుకోవడానికి సరిపోతుందన్నమాట. ఇలా పునుగులు వేయడానికి మాత్రం రాదు. సో వాటర్ అనేది ఎక్కడ కూడా యాడ్ చేయకండి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము. అదేవిధంగా ఇక్కడే మీకు ఉల్లికారం కూడా చూపిస్తున్నాను. ఇదే మిక్సీ జార్లోకి ముందుగానే కట్ చేసి పెట్టినటువంటి ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా కారం, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. 1 అర టీ స్పూన్ దాకా వేసుకొని ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్నారంటే ఇన్స్టెంట్గా ఉల్లికారం రెడీ అయిపోతుంది. పునుగుల్లోకి చాలా బాగుంటుందండి ఈ కారం. దీనికి కూడా పక్కన పెట్టేసుకుందాము. ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టినటువంటి పెసరపప్పు మిశ్రమం ఉంది కదా, అందులోకి ముందుగా 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పునుగులు మీకు బాగా బొరుగుగా రావాలంటే మాత్రం ఈ మిశ్రమాన్ని మనం కాస్త ఎక్కువసేపు ఇలా కలుపుతూనే ఉండాలండి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తుంది, లోపల బాగా బొరుగుగా వస్తాయి అన్నమాట. ఇందులోకి ఇంకా మనం వంట సోడా కూడా వేయాల్సిన అవసరం లేదండి. సో ఇక్కడ ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి, సరిపోకపోతే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ పెసరపప్పు మిశ్రమం రెడీ అయిపోయింది కదండి పునుగులు వేయడానికి. ఈలోపు నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ఒక కడాయిలో వేసి వేడి చేశాను. ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఈ మిశ్రమాన్ని చిన్న పునుగుల్లా వేసుకోండి. ఇవి కాస్త ఉబ్బుతాయి కాబట్టి సరిపోతుందన్నమాట. కాస్త చిన్న సైజులో వేసుకోండి, బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇక చూస్తున్నారా ఎంత చక్కగా పొంగుతున్నాయో. మనం పిండిని కాస్త ఎక్కువసేపు కలుపుకుంటేనే ఇలా బొరుగుగా వస్తాయండి. మీరు ఇందులో ఎటువంటి మైదా పిండి కానీ బియ్య పిండి కానీ యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. క్రిస్పీగా వస్తాయి, లోపల వచ్చేసి బొరుగుగా చాలా బాగుంటాయండి. పునుగుల్ని ఆయిల్లో వేసిన 1 నిమిషం తర్వాత ఫ్లేమ్ని మరలా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకున్నట్లయితే బాగా క్రిస్పీగా వస్తాయండి పై లేయర్ అనేది. వీటిని మధ్యలో ఇలా 2 వైపులా కూడా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇక చూస్తున్నారా, ఇలా మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయిన వెంటనే పక్కకు తీసేసుకుందాము. చెప్పాలంటే ఈ పెసర పునుగులు ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుతాయండి. మనం రెగ్యులర్గా మైదా పిండి, గోధుమ పిండి వీటితో చేసుకుంటూ ఉంటాం కదా పునుగులు, వాటికంటే కూడా చాలా టేస్టీగా కమ్మగా ఉంటాయి అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ చూస్తున్నారా, పునుగులు రెడీ అయిపోయాయి. మిగతా మిశ్రమాన్ని కూడా ఇలా చిన్న పునుగుల్లా వేసేసుకుందాము. ఇందులోకి నేను చూపించినటువంటి ఇన్స్టెంట్ ఉల్లికారం అయితే చాలా బాగుంటుంది. మనం రెగ్యులర్గా పల్లి చట్నీ, పుదీనా చట్నీ ఇలాంటివి ఎక్కువగా పునుగుల్లోకి తయారు చేసుకుంటూ ఉంటాం కదండి. అలా కాకుండా అంత ఎక్కువ శ్రమ పడకుండా చాలా తక్కువ టైంలో 2 నిమిషాల్లో ఉల్లికారం ప్రిపేర్ చేసుకొని పునుగుల్లోకి సర్వ్ చేయండి. చాలా బాగుంటుందండి. ఈ కారం అనేది మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందనేది నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. Thank you for watching.